మరి అందరూ అలా మంచి మూసుకుంది ప్రార్థన చేస్తాం. ప్రభువా మీకు వందనాలు, బిడ్డను దీవిస్తూ ఆశీర్వదిస్తున్నా, యాకోబుని హస్తాలు కప్పిస్తున్నా, అద్భుతమైన బ్లెస్సింగ్తో బిడ్డలు నింపున్నాను నాయనా. బిడ్డను ఎలా పెంచి పెద్ద చేయాలో కావాల్సిన గొప్ప బ్లెస్సింగ్ నీ దాసుడుగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసు నామమున దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. బాగుందా మరి చెల్లె మేరీకి అలాగే యాకోబుకు దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు మరి మంచి బాబు. దేవునికి లేస్తే బాగున్నాడు, మరి లేగలేడు. పేరు పెట్టుకోండి కానీ నిద్రపోతాను అన్నట్టు దర్జగా నిద్రపోయాడు. దేవుని మా కృప, చక్కని బాబు దేవుడు ఇచ్చాడు. మరి ఈ బాబుకు తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ నామమున అంకిత్ అనే నామకరణం చేస్తున్నాం. ఏం పేరండి? అంకిత్. మరి ఏం పేరు చెల్లె? అంకిత్. ఓకే, దేవునికి స్తోత్రం. మరి మంచి పేరు కదా, చిన్న పేరు, చాలా మంచి పేరు. దీని గురించి వివరించాలంటే చాలా ఉంది. వీళ్ళను దీవించి ఆశీర్వదించుగాక. తండ్రి యొక్క ఈ కుమారుని పరిశుద్ధాత్మ నామమున అంకిత్ని యేసు పాదాల సన్నిధికి పెడుతున్నాను. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ ఈ బిడ్డను అంకిత్ని ఆశీర్వదిస్తూ మనుషుల దేవుని దేవుని దేవుడు పెద్దల దేవుని బిడ్డను ఆయుష్ను, ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని ప్రభువా రాబోయే దినాల్లో యాకోబు లాగా, అబ్రహాం లాగా, మోషే లాగా నీ బిడ్డ గొప్ప ప్రయోజకుడుగా మీ బిడ్డను దేవుడిచ్చు బహుమానం, అలాగే తల్లిదండ్రులు యాకోబు అలాగే మేరీకు అద్భుతమైన బ్లెస్సింగ్. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం, నిదురించి తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము, వెలలేని విడిపోని తన ప్రేమ బంధము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరింపరు, పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరింపరు. ఒకవేళ చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు. మనసెరిగిన దేవుడు తన బిడ్డనే మీ బిడ్డగా మీ గర్భంలోనే రూపిస్తున్నాడు. వివాహానికిదే అర్థం, దీనిలోనే పరమార్థం. వివాహానికిదే అర్థం, దీనిలోనే పరమార్థం. నిదురించి తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము, వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. మంచిదండి. మరి చక్కగా మరి కార్యక్రమానికి
ఫస్ట్ నుంచి మొదటి చివరకు చక్కగా దేవుడు చక్కగా జరిగించారు. దేవునికి స్తోత్రాలు. మొదటిగా దేవాదేవుడికి ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దేవుడి సేవకులకు ప్రభు వందనాలు తెలియజేస్తాను. వేదిక మీద ఉన్నటువంటి ప్రతి దైవజనుడికి పేరుతున్న నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తానండి. మంచిదండి. మరి వేదిక మీద ఉన్నటువంటి దేవసేవకులు హరిగూడెం అయ్యగారు మరి దానియాల గారు కూడా ప్రాపర్ట వందనాలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఇక్సుగంధ ఫాస్ట్ గారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే పేపరయ్య గారు కూడా ప్రాపర్ట వందనాలు, లక్ష్మణయ్య వారు కూడా అయ్య గారు కూడా ప్రాపర్ట వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మరి మనియాస్ గాస్పల్ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే సుబ్బారావు పాస్ట్ గారికి కూడా ప్రాపర్ట వందనాలు తెలియజేస్తున్నాం. స్టీఫెన్ గారికి కూడా నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే పాస్టర్ గారు సైమన్ గారికి కూడా ప్రాపర్ట వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రసాద్ అయ్య గారు కూడా సచిత్ అయ్య గారికి కూడా ప్రాపర్ట వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే కొత్తూరి పాస్టర్ గారికి కూడా ప్రాపర్ట వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే పంచాయతీ పెద్దలు ఉన్నారండి, వారికి రామకృష్ణ అనే కూడా ప్రాపర్ట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. పాస్టర్ సార్లెస్ కూడా ప్రాపర్ట వందనాలండి. అలాగే మరి పెద్దలు మరి వారికి కూడా ప్రాపర్ట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రాపర్ట వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి మరి పెద్దలు మీ అందరూ కూడా పేరు పైన నేను వందనాలు తెలియజేస్తున్నాం. మీ కుటుంబ తరఫున నేను మరి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి మీ కొరకు ప్రేమ బిందు ఏర్పాటు చేస్తున్న వారు మీరు కూడా స్వీకరించాలని ప్రాపర్ట కోరుతున్నాం. అలాగే చుట్టాలు, బంధువులు, శ్రేయస్సులు మీ అందరికీ కూడా క్రీస్తుపేట నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తానండి. దేవునికి స్తోత్రం. ఆ బాబాయ్ మరి కార్యక్రమం కోసం ఫోన్ చేస్తున్నారు. పాస్టర్ గారు ఎలా చేద్దాం, వాతావరణం ఇలాగుంది మానేద్దామా అనేసి ఫోన్ చేస్తా ఉంటే నేను ఏం చేద్దాం బాబాయ్, మరి నేను కూడా మరి బుధవారం వరకు క్లైమేట్ ఎలా ఉంటుందో వాటి కోసం చూసి మార్చేద్దాము అనేసి మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఈ సందర్భంలో మరి దేవుని దగ్గర అడిగితే దేవుడు చక్కనటువంటి మరి క్లైమేట్ ఇచ్చాడు. మరొకసారి మరి దేవుని కూడా నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం. బాబాయ్ అన్నాడు ఆ షాకులు ఇచ్చిన డేట్ అది మనం మార్చితే కొద్దిగా బాగోద్దు కదా, దానికి ఆశీర్వాదం కూడా ఉండదు. వాతావరణం లేకపోయినా అనుకూలం దేవుడు మనకు ఎలాగైనా ఇస్తాడు. అది లేకపోయినా మనం చేసేద్దాం, ఇచ్చే డేట్కి మనం క్రమం చేస్తే దేవుడైతే చూసుకుంటాడని మరి బాబాయ్ కూడా చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి మీరు వచ్చిన వారందరూ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేసిన మీరు తినేసి వెళ్తారని మరి తెలియజేస్తూ ఈ వందన సమర్పణని మరి ముగిస్తూ నా అధ్యక్ష వారికి ఇస్తున్నాను. సగటి వందన సమర్పణ వాటర్ స్టాంప్ తెలియజేసిన దేవుని సేవకులు బట్టి వందనాలు తెలియజేస్తాం. ప్రతి బహుమానం తన కొరకి పెంచాలని నీకిచ్చాడు దేవుడు. ప్రతి బహుమానం తన కొరకే పెంచాలని మీకిచ్చాడు దేవుడు. వాక్యమెరుగగా దేవునికై బ్రతకగా నరకానికందరూ పోవుట న్యాయమా? వాక్యం ఎరుగక దేవునికై బ్రతకక నరకానికందరూ పోవుట న్యాయమా? మీ తండ్రి పనుల మీదుండాలని మీరెరుగరా? మీ తరము వారికి సేవ చేసి నిద్రించరా? మనిషి జన్మకిదే అర్థం, దీనిలోని పరమార్థం. మనిషి జన్మకిది అర్థం, దీనిలోని పరమార్థం. నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము. వదలేని విడిపోని తన ప్రేమాబంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము. వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము
దేవుడిచ్చు బహుమానం. బాలురు తాము నడవవలసిన త్రోవను వారికి నేర్పుము వారి బాల్యము నందే. బాలురు తాము నడవవలసిన త్రోవను వారికి నేర్పుము వారి బాల్యము నందే. భక్తిలో పెంచుట ఎన్నది తల్లిదండ్రుల బాధ్యతే అని గుర్తించుము. బాలురు తాము నడవవలసిన త్రోవను వారికి నేర్పుము వారి బాల్యము నందే. వాక్యమనే పాలతో సమృద్ధిగా వారిని భక్తిలో ఎదగనీయుడి. బాల్యమునందే వాక్యమనే పాలతో సమృద్ధిగా వారిని భక్తిలో ఎదగనీయుడి. క్రమక్రమముగా వారిని క్రమశిక్షణలో దైవ ప్రేమను వారి మదిలో నాటుడి.